నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ప్రోటోకాల్ అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. కార్పొరేటర్ ప్రశాంతి మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నగరంలో అన్ని మతాల పండుగలు, శుభకార్యాలు జరుగుతున్నా స్థానిక కార్పొరేటర్లకు కనీసం ఆహ్వానం అందించడం లేదని ఆమె మండిపడ్డారు. తాము ప్రజల్లో ఉండి సహకరిస్తున్నాం కాబట్టే కార్పొరేషన్ పన్నులు వసూలవుతున్నాయని, తమను విమర్శిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని అధికారులను హెచ్చరించారు. ఇంకా మా మనవికారు ఎల్లుంది మేము కూడా రిటర్న్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి తట్టుకోలేరు, కోట్ల చుట్టూ తిరగలేరు ఉద్యోగాల కోసము. అది గుర్తు పెట్టుకొని ఈ 7 నెలలైనా కానీ కార్పొరేటర్లను గౌరవించడం నేర్చుకోకపోతే దానికి తగిన కళ్యాణశాలను వాళ్ళు అనుభవించడం కమిషనర్ గారైనా కానీ మా వార్తకు వచ్చేటప్పుడు మాకు తెలియపరచాలి. ఇప్పుడు ఏమంటున్నారు, బడ్జెట్ ఆమోదం పొందాలన్నారు. వాళ్ళని పెట్టుకొని ఆమోదం పొందించండి. మేము ఎందుకండి, ఎందుకు మీకు అవగాహన లేదంటున్నారు. మాకు కాదు అవగాహన లేదు, అధికారులకు అవగాహన లేదు, మాకెందుకు లేదండి అవగాహన. మేము సహకరించబట్టి పన్నులు వసూలు చేస్తా ఉన్నారు. మేము కానీ ప్రజల్ని తిరగబడ్డామని చెప్పామనుకోండి, వారిలో వాడు కూడా పెట్టలేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మళ్ళా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. ఇంకొకసారి వార్డులోకి మా పర్మిషన్ లేకుండా వచ్చారనుకోండి బాగుంటుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాము అధ్యక్ష. ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడితే కౌన్సిల్లో బాగుంటుందని చెప్పి పండుగ ఏర్పాటు జరుగుతున్నాయి. మీరు రాండి. ఏం మా ఏరియాలో ముస్లిమ్స్ లేరా? అదే కాదు, మిగతా కొన్ని పండుగలు అయితే కొన్ని పండుగలు ఆనందం ఏంటంటే, ఇప్పుడు గొబ్బెమ్మల పండుగ జరిగింది, ఆహ్వానం వచ్చింది, సంతోషమే. మరి పవిత్ర రంజాన్ మాసాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను ఒక ముస్లింగా నాకు ఎందుకు సమాచారం రాలేదు? ఏం మా ఏరియాలో సాయిబు లేరా? నేను చెప్పుకోగలేదా? ఏంటి ఈ వివక్ష? కార్పొరేషన్లో జరిగే ప్రతి ఖర్చులు మాత్రం మేము ఆమోదం తెలపాలి. కార్పొరేషన్లో జరిగేటటువంటి ఏ విషయానికైతే మాకు తెలియకూడదు. ఇప్పుడు ఇందాక మేడం దాటేశారు, స్కూల్కి ఎగ్జామ్స్ కిట్లు అని. ఎగ్జామ్స్ కిట్లు ఇచ్చారా మేడం? ఇచ్చారా? మరి కార్పొరేషన్ సొమ్మేనా అది? కార్పొరేషన్ తరఫున మేము ప్రతినిధి ఉన్నామా? మాకేమైనా చెప్పారా? మా చేతుల మీద ఇచ్చారా? మా దగ్గర ఏమైనా పిల్లలకు ఆశీర్వాదాలు ఇచ్చారా? ఏం మేము కార్పొరేషన్ కాదా? మేమంత పనికిమాలను ఉన్నామా? మీరు పెట్టే ప్రతి ఖర్చును మేము ఆమోదం తెలపడానికే వస్తున్నామా? దానికి అర్థం చేసుకోండి. ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికారులు ఏం చేయాలంటే ఎల్లకాలం ఒకే ప్రభుత్వం మారుతూ ఉంటాయి. ప్రతిపక్షమైన ఏదైనా ఒక ప్రోటోకాల్ ప్రకారం మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఇవ్వండి. మాకు నలుగురిలో తలదించుకునేలా చేయండి. ఒక ఏరియాలో ఒక రాజు, ఒక కార్పొరేటర్ రాజు ఎవరో చెప్తే మేము చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే కార్పొరేటర్ పరిస్థితి, ఇదేనా కార్పొరేటర్ ఆధ్వర్యం, ఇదేనా మా అవమానం? కార్పొరేటర్ గెలిచిన దానికి మాకిచ్చే బహుమతి అవమానమా? ఆలోచించండి. అధ్యక్ష, ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ మీద జరుగుతున్న చర్చలో భాగంగా నేను ఒక పంచాయతీ వార్డు మెంబర్ పనిచేశాను. మాకు తగినటువంటి శిక్షణ తరగతిలో ఒక పంచాయతీలో ఒక అతను కోకోకోలా కంపెనీ పెట్టాలనేటువంటి పర్మిషన్ తీసుకొస్తాడు. ఆ పంచాయతీ వ్యతిరేకించినప్పుడు అతను అంటాడు, నేను అన్ని పర్మిషన్ తెచ్చుకున్నాను, నువ్వేది నన్ను చేసేది, నువ్వేం చేసుకుంటావు చేసుకోకూడదు. అప్పుడు వాడు కోర్టుకు ఆశ్రయిస్తాడు, మా ఊళ్ళో పెట్టడానికి లేదు, ఏదో పెడతా ఉంటే మేము తలచుకొని అక్కడ మేము అది చేయించుకోవచ్చు కదా. కాబట్టి దీని మీద ఈ పంచాయతీ ట్రైనింగ్లో మార్చినటువంటి ఈ శిక్షణ తరగతి వచ్చినటువంటి తప్ప కరెక్ట్ అనేది ఆశ చేయించుకుంటున్నాను.